బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తో చికెన్ అమ్మకాలు పూర్తిగా తగ్గిపోయాయి. ప్రధానంగా ఏపీ సరిహద్దు ప్రాంతమైన ఖమ్మం జిల్లాలో దీని ప్రభావం ఎక్కువగా ఉంది. గత 10 రోజులుగా చికెన్ కొనుగోళ్లు జరగడం లేదు. దీంతో వ్యాపారులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. ఖమ్మంలో బర్డ్ ఫ్లూ ప్రభావంపై మరింత సమాచారం మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, ఓవర్ టు యూ. తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతుంది. ఈ నేపథ్యంలో 2 రాష్ట్రాల్లో కూడా చికెన్ కొనుగోళ్ల మీద పెద్ద ఎత్తున కూడా ప్రభావం చూపిస్తా ఉంది. అటు తెలంగాణతో పాటు ఏపీలో కూడా ఈ బర్డ్ ఫ్లూను పెద్ద ఎత్తున కూడా పౌల్ట్రీలకు తాకి కోళ్లు చనిపోయినటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ఆ ప్రభావం ఎక్కువగా చూపించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువగా కూడా బర్డ్ ఫ్లూ సోకినట్టు ఆంధ్ర నుంచి ఈ వార్తలు వ్యాపించినటువంటి నేపథ్యంలో ఎక్కువగా కూడా ఆ ప్రాంతాల్లో మొత్తం కూడా పౌల్ట్రీ పరిశ్రమ కుదేలైపోయింది. కోళ్లను కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు వాటిని పాతి పెడుతున్నటువంటి నేపథ్యంలో ఈ చికెన్ కొనుగోళ్ల మీద పెద్ద ఎత్తున కూడా ప్రభావం చూపిందని చెప్పుకోవచ్చు. ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఎవరు కూడా కొనుగోలుదారులు చికెన్ కొనడానికి ఆ షాపుల వద్దకు రావట్లేదు. దీంతో వెలవెల పోతున్నటువంటి పరిస్థితి ఆ ఖమ్మంలో నెలకొంది. మనం చూసుకోవచ్చు, ఒక చికెన్ సెంటర్లో ఇక్కడ ఓన్లీ వర్కర్స్, ఓనర్స్ మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యం ఉంది. కొనుగోలుదారులు ఎవరు లేకపోవడంతో ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి షాపుల వద్ద కనిపిస్తా ఉంది. రోజుకు ఇప్పటి వరకు మధ్యాహ్నం వరకే కొన్ని కిలోల చికెన్ అమ్మేటువంటి సందర్భం ఉంటుంది. ప్రస్తుతానికి కోళ్లు 1-2 మినహా కూడా ఈ కొనుగోళ్లు ఇప్పటి వరకు జరగలేనట్టు కూడా మనకు ఉన్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలో మనకు చికెన్ సెంటర్ల అసోసియేషన్ పట్టణ అధ్యక్షుడు ఉన్నారు. అసలు ఎట్లా వాస్తవంగా ఈ బర్డ్ ఫ్లూ ప్రభావం మీ మీద ఎట్లా చూపుతుంది? చికెన్ కొనుగోళ్ల మీద ఏమైనా ప్రభావం చూపిస్తా? ప్రభావం ఉందండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే 3-4 డేస్ నుంచి ఈ సోషల్ మీడియాలో, టీవీలలో రావడం వల్ల మనకి ప్రభావం ఉంది. పబ్లిక్ కొద్దిగా ఎనగం చేస్తున్నారు. కాబట్టి మనం చెప్పగలిగేది ఏంటంటే, గత 35 సంవత్సరాల నుంచి నేను చికెన్ సెంటర్ వ్యాపారం చేస్తున్నా. చికెన్ వ్యాపారం ప్రతి సంవత్సరం జనవరి, ఫిబ్రవరి నెలలో ఏదో ఒక రాష్ట్రంలో వస్తుంది ప్రాబ్లం అనేది వస్తుంది. కానీ మన ఆ చికెన్ తినటం వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. వెటర్నరీ డాక్టర్లు చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు ఇది చికెన్ ప్రాబ్లం తినటం వల్ల ప్రాబ్లం లేదు. అది 40 డిగ్రీలకే బ్యాక్టీరియా చనిపోతుంది. కాబట్టి మనం 100 డిగ్రీలు మనం ఉడకబెట్టి తింటున్నాం. కాబట్టి దానివల్ల ఎలాంటి ప్రమాదం లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. కాబట్టి చికెన్ అందరు తినొచ్చని మన డాక్టర్లు అందరూ చెప్తున్నారు. అయితే పబ్లిక్ ఏంటంటే ఈ సోషల్ మీడియాలో భయపడుతున్నారు. ఈ భయం పడాల్సిన అవసరం లేదు. ఎక్కువ కూడా ఏపీ నుంచి బర్డ్ ఫ్లూ వ్యాధి సోకినట్టు వార్తలు వస్తున్నాయి. ఎక్కువ కూడా అక్కడ చెక్ పోస్టులు పెట్టి ఆంధ్ర కోళ్ళని ఇక్కడికి రానివ్వట్లేదు. ఈ నేపథ్యంలో అసలు మీకు కోళ్ళు ఎక్కడి నుంచి సరఫరా అవుతున్నాయి? మనకి మహారాష్ట్ర నుంచి, తెలంగాణ సిద్దిపేట, కరీంనగర్ నుంచి, ఆదిలాబాద్, నిజామాబాద్ నుంచి, ప్లస్ సత్తుపల్లి, మా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్ జిల్లా నుంచి వస్తాయి మనకి ఎక్కువ. అయితే ఇప్పుడు మనం తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది, ఆంధ్ర బోర్డర్ అసరాపేట, సత్తుపల్లి, ఇటు తిరుగూరు ఏరియాలో చెక్ పోస్టులు పెట్టింది. ఈ వైరస్ ప్రభావానికి ముందు చికెన్ కొనుగోలు ఎట్లా ఉండేది? వైరస్ వచ్చిన తర్వాతకి ఎట్లా మీకు? ఖమ్మం టౌన్ మాత్రం 20 టన్నుల చికెన్ ప్రతి రోజు పోయేది. ఇప్పుడు 10 టన్నులు కూడా పోవట్లేదు. ఒక్కొక్క షాపు ఒక్క కోడి, 2 కోళ్ళు వస్తున్నారు. అట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది. ఈ సోషల్ మీడియా వల్లనే ఇది జరిగింది. కానీ ఎలాంటి డాక్టర్ ఇంత మటుకి ఎలాంటి కూడా వైరస్ వచ్చి మనుషులకు తగిలింది, కోళ్ళ నుంచి మనుషులకు తగిలింది అనేది అయితే ఎక్కడ చెప్పాల. కాకపోతే ఏంటంటే ఇది మన సోషల్ మీడియా వాళ్ళు చేసేది ఇది. కాబట్టి కోళ్ళు తినటం వల్ల ఆరోగ్యంగానే అనారోగ్యం వచ్చే ప్రసక్తి లేదు. దానికి 100% హామీ ఇస్తున్నాం. ఇది ఓనర్ల ఆవేదన చాలా స్పష్టంగా చూసుకోవచ్చు. ఇంకొక అతను ఉన్నాడు. ఈ కొనుగోలుదారులు చికెన్ కున్నటువంటి నేపథ్యంలో ఎక్కువగా మీతో ఏం డిస్కస్ చేస్తున్నారు? ఈ టీవీలో, పేపర్లో వస్తున్నాయి, బర్డ్ ఫ్లూ అనేవి వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి, తినొద్దు అంట అనేది కొంతమంది జనాలు చెప్తున్నారు. అలానే భయపడే అవసరం లేదు. ఏ కూర అయినా చికెన్ వండించుకొని మినిమం ఒక 10 minutes 15 minutes ఉడికిస్తారు. ఆ ఉడికించడం వల్ల దానిలో ఏమైనా ఉంటే వైరస్ రోగాలు చచ్చిపోతాయి. చికెన్ మంచి ఆరోగ్యం, మంచి హెల్త్. బర్డ్ ఫ్లూ అనేది ఇప్పుడు కొత్త కాదు. 2005లో అప్పుడు వచ్చింది. అప్పుడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. అప్పుడు డాక్టర్ రాజశేఖర్ గారి సీఎం గారు ఉన్నప్పుడు ఇదే బర్డ్ ఫ్లూ వల్ల అప్పుడు కోళ్ళ వ్యాపారం, చిన్న వ్యాపారాలు, చిన్న పెద్ద షాపులు కిరాయి కట్టాలా, బేరాలు లేకుండా చాలా ఇబ్బందిగా ఉన్నది. అలాంటి టైంలో ఆ ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి గారు ఉన్న ప్రభుత్వంలో బర్డ్ ఫ్లూకి భయపడే అవసరం లేదని నేను డాక్టర్గా చెప్తున్నా. చికెన్ తినండి, కోడిగుడ్డు తినండి అని చికెన్ మహిళ పెట్టి ఒక ప్రోగ్రాం పెట్టి, పెద్ద ప్రోగ్రాం పెట్టి జనాలకి
హిమ్మత్ ఇచ్చారు. కిరాయి కట్టానా మన వర్కర్ పని సాయంత్రం వాళ్ళకి డబ్బులు కంపల్సరీ ఇవ్వాలి. డబ్బులు లేని 2వ రోజు మళ్ళీ వాళ్ళు రారు. మన చాలా టైట్ అవుతుంది. ఇలాంటి టైంలో ప్రభుత్వం చికెన్ షాప్ వాళ్ళకి ఆదుకొని ప్రభుత్వం తరపున ఒక మెసేజ్ పెట్టాలి జనాలకి. చికెన్ అంటే ఆరోగ్యం మంచిది. చికెన్ వల్ల ఖమ్మం తెలంగాణలో ఎక్కడ ఒక్క బర్డ్ ఫ్లూ వల్ల కేసు నమోదు కాలేదు. చికెన్ మంచి ఆరోగ్యం అని చెప్పి ప్రజలకు ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నా. ఇది ఓనర్ల ఆవేదన. చికెన్ కొనుగోళ్ల మీద ఈ ప్రభావం పెద్ద ఎత్తున కూడా చూపిస్తా ఉంది. ప్రభుత్వం కూడా దీని మీద ఒక చొరవ తీసుకొని ఒక ప్రకటన చేయాలి. చికెన్ గుడ్ల వల్ల కూడా ఎలాంటి ప్రభావం మనుషులకు ఉండదు కనుక ఒక ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన చేయాలి. లేకుంటే పెద్ద ఎత్తున కూడా వ్యాపారస్తులు నష్టపోయే అవకాశం ఉంది. ఎందుకంటే నెల కాగానే దాదాపు వేలాది కొద్ది అద్దెలు ఉంటాయి. మరోపక్క వీళ్ళ కింద పనిచేసే కార్మికులు ఉంటారు. వాళ్ళకు కూడా వేతనాలు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుంది కనుక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కనుక లక్షలాది కుటుంబాలు ఈ రంగం మీద ఆధారపడి ఉన్నాయి కనుక ప్రభుత్వాలు ఒక నిర్ణయం తీసుకొని ఒక ప్రకటన చేయాలనేది వ్యాపారస్తుల నుంచి వస్తున్నటువంటి ప్రధాన డిమాండ్ గా కనిపిస్తుంది. కెమెరామెన్ శరత్తో యాకేష్, జీ తెలుగు న్యూస్.